నరసరావుపేట కోడెల స్టేడియంలో రేపటి నుండి అఖిల భారత ఒంగోలు జాతి ఎడ్ల ప్రదర్శన, ఎడ్ల పందాలు ప్రారంభమవుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎడ్ల పందాలకు ఏర్పాట్లు చేశారు. 8 విభాగాలలో జరిగే ఎడ్ల పోటీలలో రైతులందరూ పాల్గొనాలని ఎమ్మెల్యే చదలవాడ పిలుపునిచ్చారు. పశువులకు ఉండే పళ్లను బట్టి 8 విభాగాలుగా విభజించడం జరిగింది. ప్రతి విభాగానికి 9 ప్రైజులు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. సుమారు 150 ఎడ్ల జతలు పాల్గొనే అవకాశం ఉన్నందున భారీ ఏర్పాట్లతో స్టేడియంని సుందరంగా తీర్చిదిద్దారు. సాంప్రదాయంగా వస్తున్న జాతీయ ఎడ్ల ప్రదర్శన, ఎడ్ల పందాలు ప్రభుత్వం, రైతులకు ఇది ఒక పెద్ద పండుగ అని ఎమ్మెల్యే అరవింద్ బాబు తెలిపారు. అఖిల భారత ఒంగోలు జాతి ఎడ్ల పందాలు, ఎడ్ల ప్రదర్శన ఈ కార్యక్రమాన్ని డాక్టర్ కోడెల సుప్రసాద్ గారి స్టేడియంలో నర్సాపేట పట్టణంలో ప్రతిష్టాత్మకంగా జరుపుతున్న కార్యక్రమం ఇది ప్రభుత్వ పండగ, రైతుల పండగ కాబట్టి ఈ కార్యక్రమాన్ని మరి 25వ తేదీ నుంచి 30వ తేదీ దాకా దాదాపు 150 ఎడ్ల జాతలు ఈ కార్యక్రమంలో ప్రదర్శనలో పాల్గొంటాయి. దీంట్లో 8 విభాగాలు ఉన్నాయి. ఒకటి సీనియర్ విభాగం, జూనియర్ విభాగం, సబ్ జూనియర్ విభాగం, అదేవిధంగా మరి న్యూ కేటగిరీ కింద మరి 6 పళ్ళ విభాగం, 4 పళ్ళ విభాగం. పళ్ళంటే పశువులకున్న పళ్ళను బట్టి విభాగాలు ఏర్పాటు చేయడం జరిగింది. 4 పళ్ళ విభాగం, 2 పళ్ళ విభాగం, పాల పళ్ళ విభాగం. అంటే ఈ విధంగా 8 కేటగిరీలు చేస్తే ప్రతి కేటగిరీలో కూడా 9 మరి ప్రైజులు ఉన్నాయి. దాదాపు 100 ప్రైజులు మరి ఈ కార్యక్రమంలో ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. నర్సాపేట పట్టణంలో పల్నాడు జిల్లా ముఖద్వారంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి రైతు సోదరులు, అదేవిధంగా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ ఆహ్వానం నర్సాపేట పట్టణమే కాదు, పల్లె కాదు, పల్నాడు జిల్లా వాసులందరికీ, ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి కూడా మేము సంకేతాన్ని పంపుతున్నాం. అందరూ కూడా చక్కగా హాజరవ్వాలి.